నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అనారోగ్యంతో మృతి చెందిన ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావుకు నివాళులర్పించిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు. పత్రికా రంగానికి ఎనలేని సేవలు అందించిన వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు దామచర్ల. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో అఖండ మెజార్టీ సృష్టించడం పట్ల ఒంగోలులో సంబరాలు చేసుకున్న జనసేన నాయకులు. జన సైనికులు ఏర్పాటు చేసిన విజయోత్సవ కేకును కట్ చేసి ఆనందోత్సవాలతో వేడుకలను ప్రారంభించిన జనసేన కార్పొరేటర్ మలగా రమేష్. ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మరణం మీడియా రంగంతో పాటు చిత్ర పరిశ్రమకు తీరని లోటని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలులోని గుంటూరు రోడ్డులో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి గిద్దలూరు సంతనూతలపాడు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, ఎర్రగొండపాలెం టీడీపీ సమన్వయకర్త గూడూరి ఎరిక్షన్ బాబులతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిత్ర పరిశ్రమ నేడు పెద్ద దిక్కును కోల్పోయిందని అన్నారు. ఈనాడు సంస్థ ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించడం జరిగిందని అన్నారు. నేడు ఆయన అకాల మరణం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, గ్రంథాలయ మాజీ చైర్మన్ వైవి సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావుతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈనాడు గ్రూప్ వ్యవస్థ అధినేత రామోజీరావు గారు మరణించడం చాలా బాధాకరం. ఆయన కృష్ణా జిల్లాలో పెదకురిపాడులో జన్మించి ఒక రైతు కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా కష్టాన్ని నమ్ముకొని ఎంతో ఉన్నత స్థితికి ఎదిగిన వ్యక్తి రామోజీరావు గారు. ఆయన నిర్మాతగా, అదేవిధంగా ఈనాడు పేపర్స్ ఏదైతే పేపర్ కానీ, ఈనాడు టీవీ కానీ, దాంట్లో ఎంతోమంది ప్రజలకి జరుగుతున్న విషయాలు కానీ, జరగబోతున్న విషయాలు కానీ తెలియపరుస్తూ ఎంతో సేవలు అందించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అట్లానే ఎన్నో సినిమాలు తీశారు, నిర్మాతగా ఉన్నారు. అదేవిధంగా 5 ఫిల్మ్ఫేర్ అవార్డులు కానీ, 5 నంది అవార్డులు తీసుకోవడం కూడా ఆయన సినీ రంగంలో కూడా మనం చూసాం. అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా ఆయన ఈనాడు గ్రూప్స్ వ్యవస్థ పెట్టుకొని ఎన్నో లక్షల మందికి ఉపాధి కల్పించి, అదేవిధంగా దేశం కోసం, రాష్ట్రం కోసం బాగుండాలనే ఎన్నో సేవలు అందించిన వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ఆయనకి భారత ప్రభుత్వం ఆయనకి పద్మభూషణ్ అవార్డు కూడా ఆ రోజులో ఇచ్చి ఆయన సత్కరించడం జరిగింది. కాబట్టి అలాంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నా కూడా కొంతమంది అరుదుగా ఉంటారు. అలాంటి అరుదుగా ఉండే వ్యక్తుల్లో రామోజీరావు గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఆయన వయసు రీత్యా ఉండొచ్చు, ఏదో చనిపోవటం వల్ల ఏదైనా కూడా ఈరోజు బాధాకరమైన విషయం. ఆయన స్ఫూర్తితోటి అందరం కూడా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన కుటుంబ సభ్యులకి అందరికి కూడా మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మశాంతి కలగాలని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మా నాయకులు అందరం కూడా, ఎమ్మెల్యేలు అందరం కూడా ఈరోజు నివాళులు అర్పించడం జరిగిందని చెప్పి కూడా మేమందరం తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సార్వత్రిక ఎన్నికల్లో సునామీ సృష్టించిందని జనసేన కార్పొరేటర్ మలగా రమేష్ అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో అఖండ మెజార్టీ సృష్టించడం పట్ల ఒంగోలు నగరంలోని కొత్తపట్నం బస్టాండ్ కూడలిలో జనసేన నాయకులు ఈదుపల్లి రజనీకాంత్ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా బాణసంచ పేలుస్తూ ఆనందోత్సవాలతో వేడుకలను జరుపుకున్నారు. కార్యక్రమంలో భాగంగా జనసేన నాయకులు తొలుత గంగా పార్వతి సమేత రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం జన సైనికులు ఏర్పాటు చేసిన విజయోత్సవ కేకును కట్ చేసి నాయకుల సమక్షంలో కార్పొరేటర్ మలగా రమేష్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పలువురు జనసేన నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలని గొప్ప లక్ష్యంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమితో జత కట్టడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వం కంటే ప్రజలు మెచ్చే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేశారు.
తమ అధినేత ఆశయాలకు అనుగుణంగా ప్రజా సమస్యల కోసం నిరంతరం పనిచేస్తూ జనసేన పార్టీని మరింత బలోపేతం దిశగా ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ముత్యాల కళ్యాణ్, అక్షయ్, కోటి ప్రమిళ, సుధీర్, డుంబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ రమేష్ ను జన సైనికులు ఘనంగా సత్కరించారు. అవును పట్టుకో అక్షయ్ పట్టు పక్కన పెట్టి కోటి వెనక్కి రావచ్చు ఒకటేనా ఒకసారి జై జనసేన రూపాయలు రాజు సీనన్న చెప్తా తద్వారా వైసీపీ ప్రభుత్వం ఇవాళ సంవత్సరం కలిపేసిన పరిస్థితి ఏర్పడింది. అందులో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి గెలిపించినందుకు ప్రతి ఒక్క ఓటర్కి నా హృదయ ధన్యవాదాలు. దాంట్లో భాగంగా ఈరోజు ఒంగోలులోని కొత్త బస్టాండ్లో ఈదుపల్లి రజనీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గెలిచిన సందర్భంగా కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈరోజు గతంతో వైసీపీ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈరోజు 151 సీటు వచ్చినా కూడా ఇవాళ ఎన్డీఏ కూటమి గెలిచిందంటే కారణం అతను చేసిన అవినీతి అయితేనే, అక్రమాలు అయితేనేమి నిదర్శనంగా నిలిచిన ఈరోజు ఒంగోలులో నమ్మకం ఉంచి ఒంగోలు ప్రజలైతేనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను గెలిపించిన ఎన్డీఏ కూటమి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. రేపు రాబో రోజుల్లో పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఎన్డీఏ కూటమి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తానని కోరుకుంటూ ప్రతి ఒక్క సామాజిక వర్గాలకు అందరికీ కూడా న్యాయం చేసేందుకు పనిచేస్తుంది. మా మీద నమ్మకం ఉంచి మనం గెలిపించిన ఓటర్లకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కొత్తపట్నం బస్టాండ్లో ఏర్పాటు చేసిన ఇదిపల్లి రజనీ గారికి, అదేవిధంగా బంధుమిత్రులకు అయితేనేమి జనసేన కార్యకర్తల నాయకులకి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే విధంగా ప్రతి ఒక్కరు ఒంగోలులో జనసేన బలోపేతం చేయడానికి కృషి చేసి ఒంగోలులో జనసేన అభివృద్ధి చేసి పార్టీని అదేవిధంగా ఒంగోలు ప్రజలకు న్యాయం చేసేందుకు పనిచేయాలని కోరుకుంటున్నాను. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అఖండమైన మెజార్టీతో ఎన్డీఏ కూటమి ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో రావడం జరిగింది. ఆ కూటమిని అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చిన నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. తాను తగ్గి ప్రజలు గెలవాలనే కృత నిశ్చయంతో ఈరోజు ఇంతటి అఖండ విజయానికి నాంది వేశారని సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారే పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. అలాంటి నాయకుడి ఆధ్వర్యంలో పనిచేయటం మా అందరి అదృష్టంగా, నిత్యం ప్రజల కోసం పాటుపడే నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. అది ప్రజలు కూడా గమనించి ఈరోజు ఆయన 21 స్థానాల్లో, అలానే 2 లోక్సభ స్థానాల్లో అఖండ మెజార్టీతో గెలిపించారు. ఈరోజు దాన్ని పురస్కరించుకొని రజనీ అన్న ఆధ్వర్యంలో ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్లో ఇంత మంచి కార్యక్రమం జనసేన నాయకులు కార్యకర్తల సమక్షంలో ఏర్పాటు చేయడం మంచిది, చాలా మంచి పరిణామం.
ఇలానే రానున్న రోజుల్లో కూడా ఇప్పటి వరకు జనసేన పార్టీ తరఫున మేము చాలా ప్రజా సమస్యల మీద ఒంగోలులో పోరాడాము. ఇలానే ఈ ఉమ్మడి కూటమిలో సభ్యులు భాగస్వామ్య పక్షాల్లో అయిన మేము మా వద్దకు వచ్చిన ప్రతి సమస్యను పరిష్కారం చేసి ఖచ్చితంగా ఇప్పుడు దాకైతే అట్లానే ప్రజా సమస్యలు పోరాడాము. ఇప్పుడు మాకంటూ మేము భాగస్వామ్య పక్షులం. ఖచ్చితంగా ఆ ప్రజా సమస్యలు తీర్చడానికి మా వంతు కృషి చేస్తామని ఒంగోలు నియోజకవర్గం రియాజ్ గారి నాయకత్వంలో అలానే ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారి ఆశీస్సులతో ముందుకు వెళ్ళి ఖచ్చితంగా ప్రజలకు మంచి చేయడానికి పాటుపడతామని అలానే ఈ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గెలుపును గ్రామాన సంబరాలుగా జరుపుకోవటమే కాదు, ఆయన లక్ష్యమైన పార్టీ విస్తరణ మీద కూడా అందరూ దృష్టి పెట్టి జన సైనికులు ఆయన భావజాలాన్ని గ్రామాన విస్తరింపజేయాలని అలానే గ్రామాన జనసేన జెండా ఎగరవేయడానికి మనం ఇప్పటి నుంచే ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. జరిగిన ఎన్నికల్లో 164 సీట్లతోటి కూటమి విజయం సాధించింది. దీనికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎంతో కృషి చేసి ఆయన తగ్గించుకొని కొన్ని సీట్లు తీసుకున్నప్పటికీ కూడా కేంద్రాన్ని ఇక్కడున్న తెలుగుదేశం పార్టీని రెండింటినీ కలిపి ఈరోజు ఇంత విజయానికి కారణమయ్యారు. ఆయన కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుపడాలి, ఇప్పుడున్న రాక్షస పాలన అంతమవ్వాలి అన్న ధ్యేయంతోనే ఇదంతా చేశారు. ఖచ్చితంగా రేపు రాబోయే 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఉంటారని, ప్రభుత్వంలో ప్రతి ఒక్క దానిలో పవన్ కళ్యాణ్ గారి ప్రతి అడుగు ఉండిద్దని ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాం. 21 సీట్లు తీసుకొని 100% స్ట్రైక్ రేటింగ్ తోటి ఎవడైతే నోరు జారి ఒక్క సీటు కూడా గెలవలేదు పవన్ కళ్యాణ్ అన్నారో అలాంటిది చరిత్రని సృష్టించిన పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడి ఆధ్వర్యంలో మేము నడవడం చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగే ఇప్పటి వరకు లేని విధంగా రేపు రాబోయే 5 సంవత్సరాల ప్రభుత్వం ఖచ్చితంగా ఉండబోతుంది. మేము 100% దానికి ప్రజలకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం. అలాగే జనసేన పార్టీ విస్తరణకి మా వంతు 100% కృషి చేస్తాము. రాబోయే 5 ఏళ్లలో ప్రతి డివిజన్లో కూడా జనసేన పార్టీని బలోపేతం చేసి అలాగే మా కొత్తపట్నం బస్టాండ్లో జనసేన పార్టీ అడ్డాగా మార్చి ప్రతి ఒక్కళ్ళం జనసేన పార్టీని డెవలప్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం పెట్టడానికి కారణం కూటమి విజయానికి కీలక పాత్ర పోషించిన మా పవన్ కళ్యాణ్, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి శుభాకాంక్షలు తెలియడానికి ఈ ప్రోగ్రాం పెట్టామండి. ఈ కార్యక్రమానికి సహకరించిన మా రమేష్ గారు కానీ, మా కళ్యాణ్ గారు, మా ప్రమీల, అందరూ జన సైనికులందరికీ నా అభినందనలు. ఈ జనసేన పెట్టింది ప్రజల సేవ కోసం. ప్రజల సేవ కోసం పుట్టిన జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏ డెసిషన్ తీసుకున్నా జన సైనికులు అందరూ అండగా ఉంటారని తెలియజేయడానికి జన సైనికులందరూ కృషితో ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను. ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో వేంచేస్తున్న శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవస్థానం తరపున ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావుకి దేవస్థాన అర్చక స్వాములు వేదాశీర్వాదం అందించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణ అధికారి డి రజనీ కుమారి, ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్ కొల్లపల్లి సురేష్ బాబు, ధర్మకర్త మండల మాజీ సభ్యులు జిల్లలముడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, గిద్దలూరు శాసనసభ్యులు ఎం అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు, జనసేన జిల్లా అధ్యక్షులు రియాజ్లకు దేవస్థానం అర్చక స్వాములు రమణాదాచార్యులు, శ్రీధరాచార్యులు వేదాశీర్వదించారు. चंद्र सूर्या की सर्वाभां श्री महालक्ष्मी पुरुषेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति धान्यं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घायुः श्री अनुग्रह परिपूर्ण योग्यताः फलसिद्धिरस्तु तथास्तु मनोवाञ्छाः योग्यताः फलसिद्धिरस्तु विपरेदना श्रीमन्नारायण प्रसाद सिद्धिरस्तु तथास्तु योग्यताः फलसिद्धिरस्तु आचन्द्रार्कं वंशावयोग्यताः फलसिद्धिरस्तु तथास्तु महालक्ष्मी प्रसाद
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి భారీగా మెజార్టీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామన్న నినాదాన్ని దేశ పౌరులు గుర్తించారని మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పినట్లుగా మెజార్టీ రాకుండా చేశారని ఇది మంచి శుభ పరిణామమని ప్రజా గాయకుడు గద్దర్ కుమారుడు సూర్యం అన్నారు. డప్పు కళాకారుడు చంద్ర సంస్మరణ సభ కార్యక్రమానికి ఒంగోలు వచ్చిన ఆయన ఒంగోలు ప్రెస్ క్లబ్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వానికి తక్కువ మెజార్టీ ఇచ్చి గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు అయిందని, ఎన్నికల్లో 300 పై చిలుకు సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని ఏదైతే ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారో ఆ ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గెలిచారని, వారు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మోడీ విధానాలు మంచివి అయితే సమర్థించాలని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అయితే వ్యతిరేకించాలని తమ వైపు నుండి విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేందర్రావు, దళిత ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు చప్పిడి వెంగళరావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఈరోజు మన భారత రాజ్యాంగాన్ని రక్షించాలంటూ సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ ఇండియా అనే ఒక కార్యక్రమాన్ని ఒక 10 ఏళ్ళుగా నిర్విర్యంగా నానా గద్దర్ గారు ముందుకు తీసుకొని అన్ని రాజకీయ పార్టీలు అట్లాగే ప్రజా సంఘాలతో కలిసి ప్రతి పల్లెకు పోయి భారత రాజ్యాంగం గురించి, వాటి విలువల గురించి, వాటిలో ఉన్న శక్తి గురించి, దానిలో ఉన్న నిర్భుతమైన ఒక సత్యాన్ని ప్రజలకు తెలియజేస్తూ తన జీవితం చివరి లక్ష్యంలో కూడా బానిసలారా లెండిరా, ఈ బానిస బతుకులు వద్దురా అనే ఒక పాటతో తను అంకితమైపోయాడు. ప్రధానంగా ఈరోజు ఏ సూత్రప్రాయంగా ఈ ఏర్పడ్డ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఒక సూత్రాల ప్రాయంగా, ఐడియాలజీ ప్రకారంగా, సూత్రాల ప్రాయంగా మనం మద్దతు ఇస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి స్పష్టంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన స్పెషల్ స్టేటస్ కానివ్వండి, ఇంకా ఇండస్ట్రీస్ కానివ్వండి, వాటితో పాటు భారత రాజ్యాంగం ఏదైతే నిర్వీర్యం జరుగుతుందో దానిపైన కూడా గట్టి పట్టుపట్టాలని, దాని మీద ఎలాంటి నిర్ణయాలు జరగకుండా వీళ్ళు ఒక శక్తి, ఒక ఫోర్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏర్పడే ప్రభుత్వంలో బేషరతుగా వీటిపైన చర్చ జరగాలి అని మేము కోరుతా ఉన్నాం. గద్దర్ ఫౌండేషన్ తరఫున మేము కోరేది ఏంటంటే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు రేపు జరగబోయే మద్దతు కార్యక్రమంలో, అలాగే భారత రాజ్యాంగం ఏదైతే నిర్వీర్యం చేస్తూ ఉన్నారో కొన్ని శక్తులు, అది ఒక పార్టీ తీసుకొని మేము భారత రాజ్యాంగాన్ని తుడిమిట్టిచ్చేస్తాము, తీసేస్తాము అని వాళ్ళ కార్యక్రమాన్ని పూర్తిగా మీరు వ్యతిరేకించాలని, ఆ వ్యతిరేకిస్తూ మీరు మీ మద్దతు ఏదైతే ప్రకటిస్తున్నారో ఆ మద్దతుని ప్రజలకి, యావత్ భారతదేశ ప్రజలకి ఈ భారత రాజ్యాంగం కాపాడుతామని చెప్పి మీరు దీని పట్ల రేపు జరగబోయే పార్లమెంట్లో ఖచ్చితంగా మాట్లాడాలని మేము కోరుతా ఉన్నాం. ప్రియమైన ప్రజలారా, భారత రాజ్యాంగం అనేది ఒక వ్యక్తికో కాదు, 7 తరాల జ్ఞానం, 7 తరాల త్యాగం అనేది. అది ఎవరో ఒక పార్టీ మద్దతు ఇస్తే, లేకపోతే పూర్తిగా మెజార్టీ వస్తే మేము తీసేస్తామనే పుస్తకం కాదు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకుడి రామోజీరావు మరణం పట్ల ఒంగోలు నగరం నందు పలువురు ఫోటోగ్రాఫర్లు ఆయనకు నివాళులర్పించారు. ట్రంక్ రోడ్లోని మాధురి కాంప్లెక్స్ వద్ద రామోజీ చిత్రపటానికి ఆయన అభిమానులు పూలమాలలు వేసి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. నైతిక విలువలతో కూడిన పాత్రికేయ వృత్తిని అందించిన వ్యక్తి రామోజీరావు అని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఈనాడు రిపోర్టర్ బి రాఘవరావు, ఈనాడు మాజీ ఫోటోగ్రాఫర్ దగ్గుబాటి వెంకట్రావు, కె సుబ్బారావు, శివ, జ్యోతికుమార్, సురేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు. అమర్ రహే రామోజీరావు గారు, అమర్ రహే, అమర్ రహే రామోజీరావు గారు, అమర్ రహే, అమర్ రహే రామోజీరావు గారు, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే రామోజీరావు గారు, అమర్ రహే. మా ప్రీతమ నేత, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన లేరనే మాటను మేము వినడానికే చాలా బాధాకరంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీ రామారావు రాజకీయ రంగంలో ఎలాంటి చరిత్ర సృష్టించారో పత్రికా రంగంలో రామోజీరావు గారు తనదైన ముద్ర వేసుకున్నారు. తరతరాలు పత్రికా రంగానికి ఆయన మార్గదర్శకులుగా ఉంటారు. ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంటారు. ఎన్ని లక్షల మంది ఆయన స్థాపించిన సంస్థల్లో ఈరోజు ఉపాధి పొందుతూ ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేదని తెలియజేస్తారు. రామోజీరావు గారి మరణం మేమందరం జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన స్థాపించినటువంటి ప్రియా పచ్చళ్ళు, ఈనాడు, మార్గదర్శి, రామోజీ ఫిలిం సిటీ, మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూషను ఇలాంటి సంస్థలు ఎన్నింటిలోనూ ఎంతోమంది లక్షలాది మంది ఉపాధి పొందుతూ ఉన్నారు. ఎంతోమందికి ఆయన మార్గదర్శకులయ్యారు. వారి మరణం తీరని లోటు. 2024 నీట్ ఫలితాల్లో ఒంగోలులోని మంగమూరు రోడ్డులో గల శ్రీ వశిష్ఠ మెడికల్ అకాడమీ విద్యార్థులు విజయబేరి మోగించారు. ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో శ్రీ వశిష్ఠ మెడికల్ అకాడమీ విద్యార్థులు 21 మందికి ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. ఈ సందర్భంగా అకాడమీ నందు ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ ఎం శ్రీకాంత్ సీట్లు పొందిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం డైరెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ తమ అకాడమీ నుంచి 52 మంది నీట్ పరీక్షలో పాల్గొనగా వారిలో 21 మందికి ఎంబీబీఎస్ సీట్లు రానున్నట్లు ఆయన తెలిపారు. గత 3 సంవత్సరాల క్రితం ప్రారంభించిన వశిష్ఠ అకాడమీ కేవలం 15 మంది విద్యార్థులతో ప్రయాణం ప్రారంభించిందని తెలిపారు. ప్రస్తుతం 52 మంది విద్యార్థులతో సక్సెస్ బాటలో పయనిస్తున్నామని తెలియజేశారు. గడిచిన 3 ఏళ్ల కాలంలో ఎంతమంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు పొందారని పేర్కొన్నారు. 611 మార్కులతో రోహిత్ బాబు రాణించగా 600 మార్కులతో అఫ్రిది అజయంగా నిలిచారని అన్నారు. ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థులు మాట్లాడుతూ గతంలో నీట్ పరీక్ష రాసిన తాను అనుకున్న ఫలితం రాలేదని అన్నారు. శ్రీ వశిష్ఠ మెడికల్ అకాడమీ నందు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపడం వల్లనే ఇంతటి విజయాన్ని సాధించామని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణప్రియతో పాటు అకాడమీ అధ్యాపక బృందంతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ వశిష్ఠ మెడికల్ అకాడమీ విద్యార్థులు మంచి ఫలితాలను అందించారండి. ఈ సంవత్సరము 52 మంది విద్యార్థులు ఎగ్జామ్కి హాజరు కాగా 21 మంది విద్యార్థులకి ఎంబీబీఎస్ సీట్లు వస్తున్నాయండి. వారందరికీ కూడా మా అభినందనలు. అలాగే ఇంతటి ఫలితాలు రావడానికి కారణమైనటువంటి అధ్యాపకులకు కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అవుతుంది సార్. మొదటి బ్యాచ్ అప్పుడు 15 మంది విద్యార్థులు ఉండగా 4గురికి ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. అలాగే సెకండ్ బ్యాచ్ 23 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళలో 5 మెంబర్స్కి ఎంబీబీఎస్ సీట్స్ వచ్చాయండి. ఈ ఇయర్ 52 మంది విద్యార్థులు ఉంటే 21 మంది విద్యార్థులకి ఎంబీబీఎస్ సీట్లు వస్తున్నాయి. దీనికి కారణమైనటువంటి అధ్యాపకులకి, విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. 2024 నీట్ ఫలితాలలో మా విద్యార్థులు 600 పైగా వచ్చిన విద్యార్థులు 2 ఉన్నారండి. పి రోహిత్ 611, నెక్స్ట్ కాజా అఫ్రీద్ 600 మార్కులు సాధించారండి. 550 పైగా 6 విద్యార్థులు ఉన్నారండి. 470 అబోవ్ రిమైనింగ్ స్టూడెంట్స్ 21 మందిలో రిమైనింగ్ పిల్లలు ఉన్నారండి. లాస్ట్ నీట్ అటెంప్ట్లో నాకు వచ్చిన మార్క్స్ 340 మార్క్స్. ఈసారి వచ్చింది 600 మార్క్స్. నాకు నియర్లీ 260 మార్క్స్ వరకు ఇంక్రీజ్ అయ్యాయి.
దీనికి కారణం మా ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మాతో. డౌట్ ఎక్స్ప్లెనేషన్ కానీ మొత్తం చాలా బాగుంటుంది. శ్రీకాంత్ సార్ గారికి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. ఇన్స్పిరేషన్ చేయడం కానీ మార్క్స్ తగ్గినప్పుడు చాలా బాగా మాట్లాడేవాళ్ళు మాతో. ఎగ్జామ్ కండక్ట్ చేసే విధానం ప్రతి ఒక్కరూ చాలా సీరియస్గా ఉంటారు. ఇన్విజిలేషన్ బాగా ఉంటుంది ఇక్కడ, ఎలాంటి మిస్టేక్స్ ఉండవు. చాలా బాగా పేపర్ ఎక్స్ప్లెనేషన్ కానీ మొత్తం బాగుంటుంది. క్వశ్చన్ పేపర్ కూడా చాలా బాగా ఉంటుంది. లాస్ట్లో గ్రాండ్ టెస్ట్ మాకు చాలా యూస్ఫుల్ అయ్యాయి బాగా. నా బేసిక్ నాలెడ్జ్ మొత్తం నాకు నా స్కూల్ నుంచి వచ్చింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ అలా అయిపోయింది. సో ఫస్ట్ అటెంప్ట్ రాసినప్పుడు 363. సో ఒంగోలులో బెస్ట్గా కోచింగ్ సెంటర్ ఎక్కడ దొరుకుతుంది అని వెతుకుతున్నప్పుడు వశిష్ఠని ప్రిఫర్ చేసామన్నమాట. చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్లో జాయిన్ అప్పుడు ఎలా ఉంటుంది, కొంచెం కంగారు పడుతూ అట్లా ఇట్లా ఉండేవాళ్ళం. తర్వాత ఇంకా చెప్పడం కానివ్వండి, లైక్ డౌట్స్ ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, ఎన్ని డౌట్స్ అడిగినా ఎంతగా అడిగినా ఫ్యాకల్టీ కూడా కొంచెం కూడా చిరాకు పడకుండా ఇది అలా ఇది ఇలా అని బాగా చెప్పేవాళ్ళు. మాకు వీకెండ్ ఎగ్జామ్స్ కానీ, యూనిట్ టెస్టెస్ అని, గ్రాండ్ టెస్ట్ అని చాలానే లైక్ ఎక్కువ ఎగ్జామ్సే కండక్ట్ చేసేవాళ్ళు. దాని తర్వాత మధ్యలో నుంచి ఇంకా డైలీ టెస్టెస్ రోజు పెట్టేవాళ్ళు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో మొత్తం. ఇంకా ఫిజిక్స్లో ఇంకా ఫస్ట్ భయం ఉండేదన్నమాట. లైక్ ఫిజిక్స్ ఎంత వచ్చేవి, ఇంతనా పెరుగుతాయా తగ్గుతాయా అని చెప్పి. ఇక్కడికి జాయిన్ అయిన తర్వాత ఇక్కడ వీళ్ళు టీచ్ చేసే విధానం కానీ ఏదైనా చాలా బాగా చెప్పేవాళ్ళు అనమాట. ప్రతి డౌట్ కూడా ఏది పోకుండా అలాగా. నిజంగా ఇంకా పర్సనల్ కేర్ విషయంకి వస్తే కృష్ణప్రియ మ్యామ్ కానీ, శ్రీకాంత్ సార్ కానీ, సురేష్ సార్ కానీ చాలా బాగా చూసుకునేవాళ్ళు. ఏం డిస్టర్బెన్సెస్ రాకుండా ప్రతిసారి మార్క్స్ తగ్గినప్పుడు కానీ పిలిచి లైక్ మోటివేట్ చేసేవాళ్ళు అనమాట. బాగా ఇలా కాదు అలా చదువు, ఇంకోసారి తగ్గకూడదు, ఇలా బాగా ఫ్రెండ్లీగా మాట్లాడేవాళ్ళు. ఉన్న 52 మంది విద్యార్థుల్లో 21 మందికి అంటే దాదాపుగా 50% మంది విద్యార్థులకు అంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ సాధించడం అంటే అది ఆషామాషి విషయం కాదు. ఇంతేకాకుండా బీడీఎస్, బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్, వెటర్నరీ ఇలా చూసుకుంటూ పోతే దాదాపుగా 70 నుండి 80% మంది విద్యార్థులకు సీటు సాధించారు. ఇటువంటి ఒక గొప్ప ఇన్స్టిట్యూట్లో మా యొక్క కూతుర్ని చదివించడం అనేది నేను చాలా గర్వంగా గౌరవంగా భావిస్తున్నాను. ఇలాంటి విజయాన్ని, ఇలాంటి సంతృప్తిని అందించినటువంటి శ్రీ వశిష్ఠ మెడికల్ అకాడమీ వారికి ప్రత్యేకంగా మరలా ఒకసారి ధన్యవాదాలు. అందరికీ, పిల్లలకి, పేరెంట్స్కి, ప్రతి ఒక్కరికి శ్రీ వశిష్ఠ అకాడమీ వాళ్ళు చాలా బాగా చెప్తున్నారండి. మాకైతే ఫస్ట్ తెలీదు. నేను టైలర్నండి, మసీద్ సెంటర్. మా వారు బేల్దార్ పని చేస్తాడు. అయినా మాకు ఇంత ఆశ ఉండిద్దా, మా అబ్బాయి ఎంబీబీఎస్ డాక్టర్ చదివించే అంత మాకు స్తోమత లేదు. ఎవరో కొంతమంది మాకు చెప్పారు. శ్రీ వశిష్ఠ వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకొని చాలా బాగా చెప్తారండి. టెన్షన్ పడే పిల్లలకు కూడా కొంచెం మోటివేషన్ చేయటం కానీ, డౌట్లు ఉన్నా కూడా చెప్పటం కానీ చాలా చెప్తారు. ఒకసారి ప్రయత్నించి చూడండి అక్కడ అని అన్నారు. కొంతమంది ఏమో ఇక్కడ ఒంగోలులో సెట్ అవ్వదు, ఈజీవాడలో చెప్పండి, ఈజీవాడలో జాయిన్ చేయండి, అక్కడైతే చాలా బాగా చెప్తారు అన్నారు. ఇక్కడ సార్ని మేము సంప్రదించాము, నేను మా వారు. కానీ అక్కడికి సార్కి సంప్రదించగానే వచ్చేసారు. వచ్చి మేము జాగ్రత్తగా మీ బాబుకి ఎంబీబీఎస్ సీటు సాధించి మీ చేతిలో ఇస్తామండి, జాగ్రత్తగా మేము చెప్పే విధానం కానీ చేసే విధానం కానీ మీరు చూసినాక మీరే 100 మందికి చెప్తారండి మా కాలేజీ గురించి, శ్రీ వశిష్ఠ కాలేజీ గురించి. సీసీ కెమెరాలు కానీ, ఆ పిల్లలు ఏమన్నా తప్పటి అడుగులు వేసినా కూడా జాగ్రత్తగా ఉండి చేయటం కానీ, పేరెంట్స్ పిల్లల మీద మేము జాగ్రత్త తీసుకుంటామో లేదో తెలియదు కానీ ఇక్కడ మాత్రము కళ్ళు మూసుకొని జాయిన్ చేయొచ్చండి ప్రతి ఒక్కళ్ళు. ఆ నమ్మకంతో మేము ఇక్కడ జాయిన్ చేసాము. ఈరోజు నా బిడ్డ ఎంబీబీఎస్ సీటు సాధించి 500 పైగా మార్కులు సాధించి సీటు నా చేతిలో పెట్టాడండి. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి. నమస్కారం.